గివ్ ఎ బిగ్ క్లాప్ టు మెడిటేషన్. ఇది బిగ్ క్లాప్స్ కాదు, చిన్నవి. గట్టిగా. ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యానం అయిపోయిన తర్వాత చప్పట్లు ఎందుకు కొడుతుంది చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్, మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? ఫస్ట్ టైం ధ్యానానికి వచ్చిన వాళ్ళు. ఈ 2 days సెషన్లో ఫస్ట్ టాపిక్ ధ్యానం. ఏ సెషన్లోనైనా సెంటర్ పాయింట్ ధ్యానమే. ధ్యానం ఎంత బాగా అర్థమవుతే మిగిలిన టాపిక్స్ అన్నీ కూడా మనకు బాగా అర్థమవుతాయి. శాస్త్రీయ పద్ధతిలో ధ్యానం, సరి అయిన ధ్యానం, సరికాని ధ్యానం. ఈ భూమి మీద సరికాని ధ్యానాలు ఎన్నో ఉన్నాయి, కానీ సరి అయిన ధ్యానం ఒకటే ఉంది. మీరు చెప్పిందే సరి అయిన ధ్యానం అని మీరు చెప్తారు సార్. వేరే దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా అదే చెప్తారు, మేము చెప్పిందే కరెక్టు. మరి మేము ఎవరిని వినాలి? అందుకే మనం ఎవరిని వినాలనేది ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే సరి అయిన ధ్యానం ఏదో మనకు అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్, మీరు ధ్యానం ఎందుకు చేస్తున్నారు అనే విషయం క్వశ్చన్ వేసుకుందాం మనం. వై మెడిటేషన్? వై మెడిటేషన్? సార్, నాకు మానసికంగా టెన్షన్గా ఉంది, ఒత్తిడి ఉంది, భయం అవుతుంది, డిప్రెషన్లో ఉన్నాను. డిప్రెషన్ ఎందుకయ్యా నీకు అంటే, గతంలో ఒకటి ఫెయిల్యూర్ అయింది, అందుకే డిప్రెషన్. ఆ ఫెయిల్యూర్ ఏందో మీకే తెలుస్తుంది. ఒకరిది బిజినెస్ కావచ్చు, ఒకరిది లవ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. మొత్తానికి మనకు ఈ క్షణంలో ఒకటి కంటిన్యూస్గా మన మీద గతమన్నా దాడి చేస్తుంటుంది, భవిష్యత్తుకు సంబంధించిన భయాలన్నా దాడి చేస్తూ ఉంటాయి. అవునా కదా? చెప్పండి, కరెక్టేనా కదా? మీరు ఈ క్షణంలో బాధపడుతున్నారంటే కారణం ఏంటి? ఒకటి గతంలో జరిగిన సంఘటన, రెండవది భవిష్యత్తుకు సంబంధించిన భయము. అంతే, అంతకుమించి ఏమీ లేదు. దీని అర్థమైంది, మీ మైండ్ ఈ క్షణంలో ఉండకుండా గతంలోకి వెళ్తుంది లేదా భవిష్యత్తులోకి వెళ్తుంది. అంటే అది ఈ క్షణంలో లేదు, వర్ధమానంలో లేదు. ఒకవేళ మైండ్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడే ఉందనుకోండి, నాకు గతం గుర్తురాదు, భయం లేకుంటుంది భవిష్యత్తుకు సంబంధించి. గతంలో జరిగిన నన్ను తిట్టింది కానీ, నేను ఎవరైనా తిట్టింది కానీ అన్నీ మర్చిపోయి ఉంటాం. హాయిగా ఉంటుంది, అప్పుడు టెన్షన్ లేదు, ఇటు సైడు భయము లేదు, హాయిగా ఉంటాం. సో మనస్సు శాంతి ఎప్పుడు ఉంటుంది అంటే, వర్ధమానంలో ఉంటే మటుకే మనసుకి శాంతి. భయం లేకుండా, నిర్భయంగా, ఓవర్ థింకింగ్ ఉండకుండా, గతానికి గుర్తు చేసుకొని అవమానాన్ని మళ్ళీ మళ్ళీ ఫీల్ అవుతూ, ప్రతీకార భావంతో రగిలిపోకుండా, అపజయాన్ని తలుచుకొని నా వల్ల ఏమీ కాదు అని ఏడుస్తూ ఉండకుండా, ఎప్పుడు మీరు ఆనందంగా ఉంటారంటే ఓన్లీ ఒక్క క్షణంలోనే, అది ఈ క్షణమే. కానీ గమ్మత్తు ఏంటంటే, మనసు ఈ క్షణంలో తప్ప మిగిలిన అన్ని క్షణాల్లో ఉంటుంది. ఆ మనసును ఈ క్షణంలోకి తీసుకొచ్చి మీకు మనశ్శాంతిని ప్రసాదించడానికే ఉంది ధ్యానం. మీ అందరికి కావాల్సింది ఫైనల్గా ఏంటి? మనసు శాంతించాలి, ఉద్వేగాలన్నీ శాంతించాలి, అనవసరమైన ఈ బుర్రలో వెళ్ళే ఆలోచనలన్నీ సద్దుమణగాలి, భవిష్యత్తు గురించి ఎక్కువగా భయపడకూడదు, గతాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉండకూడదు. ఇది అస్సలైనటువంటి లక్ష్యం. సార్, అది కాదు, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది నన్ను టెన్షన్కి గురి చేస్తుంది. ఎస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మళ్ళీ దేనికి గురి చేస్తుంది? టెన్షన్కే గురి చేస్తుంది. ఆ టెన్షన్ తగ్గితే ఫైనాన్షియల్ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఎటు తిరిగి మీ మనసు ఈ క్షణంలో ఉండడం అనే విద్య మనం నేర్చుకోలేదు. వీఆర్ నాట్ ట్రైన్డ్. అవర్ మైండ్ ఈజ్ అడిక్టెడ్ టు గో ఫ్యూచర్ ఆర్ పాస్ట్. గౌతమ బుద్ధుడు, పతంజలి మహర్షి, వీళ్ళిద్దరిని ధ్యానము అన్న పదం వచ్చినప్పుడు విశేషంగా చెప్పుకుంటాం, మనం గుర్తు తెచ్చుకుంటాం. చాలా చాలా ప్రామాణికంగా ఉన్నటువంటి సైన్స్ ఆఫ్ మెడిటేషన్ని ప్రపంచానికి అందించిన వాళ్ళు ఇద్దరు. ఇంకా చాలామంది ఉన్నారు, బట్ మనందరికి తెలిసిన వాళ్ళు ఎవరు? ఇద్దరు. ఎందుకంటే గౌతమ బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని ఇచ్చిండు, పతంజలి మహర్షి అష్టాంగ మార్గాన్ని ఇచ్చిండు. యోగా అని పతంజలి మహర్షి చెప్పిండు, నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం అని
బుద్ధుడు చెప్పి ఈ 8 ఒక్కటే. 2 వేరు వేరు కాదు. సో, మరిప్పుడు మనం ఎవరిని నమ్మాలి? ఏది నిజము అనేది తెలుసుకోవాలంటే పతంజలి దగ్గరికెళ్ళాలి. ఏం చెప్పిండాయన? ధ్యానం ఇతి నిర్విషయం మనః. ధ్యానం ఇతి నిర్విషయం మనః. ఒకసారి చెప్పండి. యెస్. ఇందుట్లో కొంతమందికి స్పిరిచ్యువల్ సైన్స్ టీచర్లుగా కావాలని ఉంటది. క్లాసెస్ తీసుకోవాలని ఉంటది. లేదా తనకు తానుగా అర్థం చేసుకోవాలని ఉంటది. తన జీవితాన్ని బాగుపరుచుకోవాలనుకుంటది. ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నోళ్ళైనా ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, మాస్టరీ సాధించాల్సింది ధ్యానము అన్న సబ్జెక్ట్ మీదనే. ఇది చాలా బేసిక్ సార్ మాకెప్పుడో వచ్చు. రాంగ్. మీరక్కడే పప్పులో కాలేసిండ్రు. ధ్యానం బేసిక్కు, అదే ఫౌండేషను, అదే పైన బిల్డింగ్‌లు ఎంత పైనకోవాలంటే ఇది ఇంకా అంత స్ట్రాంగుండాలి. స్పిరిచ్యువల్ సైన్స్ కంప్లీట్‌గా ధ్యానము అన్న ఒక గొప్ప ఫౌండేషన్ మీద ఉంది. వందల సార్లు మనం తరచి మళ్ళీ అర్థం చేసుకోవాల్సింది ధ్యాన శాస్త్రాన్నే. కాబట్టి కొత్తగా విందాం మళ్ళీ. ఈరోజే మీరు కొత్తగా వచ్చిర్రు ధ్యానం గురించి మీకేం తెలవదు. అన్నీ పక్కకు పెట్టి ఇందాం. రైట్? రైట్. ఫస్ట్ పాయింట్ ధ్యానం ఇతి నిర్విషయం మనః. ఓకే. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. మన మైండ్‌లో ఏం జరుగుతుంటది? మైండ్‌లో ఏం జరుగుతది సార్? ఏముండదు. నేను ఇక్కడున్నాను కాబట్టి మైండ్ గూడా ఇక్కడే ఉంటది. ఉండదు. అది మీ అందరికి తెలుసు. ఇంటికి ఎప్పుడు పోదాము? వర్క్‌షాప్ ఎప్పుడైతది? నెక్స్ట్ స్పీకర్ ఎవరు? తర్వాతను ఇంటికెళ్ళాలా? సినిమాకెళ్ళాలా? అన్నీ లేదా గతము ఇవన్నీ మీ లోపల మననం జరుగుతున్నవి. ఏం జరుగుతున్నాయి? యూ ఆర్ రివైజింగ్. ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితున్నారు. రివిజన్ చేసుకుంటున్నారనమాట మొత్తం నోట్స్ అంతా. ఏ నోట్సు? గతంలో మీరు చదివింది. అంటే ఈ మనసు ఖాళీగా లేదు. మననం జరుగుతుంది. అవసరం లేదు. ఆ మననం ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి రాసినాం. కంప్లీట్ అయింది. మళ్ళీ మననం ఎందుకు? మీ ప్రమేయం లేకుండా, మీ అనుమతి లేకుండా మీ సామ్రాజ్యంలోకి వెళ్ళి ఒక థాట్ ఇద్దరు, ముగ్గురు, నలుగురు కంటిన్యూయస్‌గా ఈడ పోట్లాట పెట్టుకుంటూనే ఉన్నారు. పంచాయతీలు జరుగుతూనే ఉండయి. చూసుకోండి ఒకసారి కళ్ళు మూసుకొని అవతాన కూర్చొని చూసుకోండి. ఎవరెవరు వస్తున్నారు? ఏమేం మాటలు గుర్తొస్తున్నాయి? నిరంతరం అదే. తోటికోడలు ఏమన్నది? అత్త ఏమన్నది? భర్త ఏమన్నాడు? భార్య ఏమన్నది? పార్ట్నర్ ఏమన్నాడు? మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? నరేంద్ర మోడీ గారు ఏ దేశం పోతున్నారు? స్పోర్ట్స్‌లో విరాట్ కోహ్లీ ఏం చేస్తున్నాడు? ఇంటి అనుకున్న ఆయన చేతబడి చేసిండా లేదా? మా పిల్లగాడు ఎవరితోనో కొట్లాడుతున్నాడు. మా ఇంటి అనుకున్నోళ్ళు ఎదిగిపోతున్నారు. ఎవరు ఏ కారు తెచ్చుకుంటున్నారు? రియల్ ఎస్టేట్ ఏం జరుగుతుంది? ఈడ మొత్తం ప్రపంచం అంతా ఈడ తిరుగుతుంది. కానీ మీరు కూర్చున్నది ఇక్కడ. గందరగోళం ఉంది మైండ్‌లో. ఇంకెక్కడిది మనశ్శాంతి? సార్ కారు కొనుక్కుంటే నేను హ్యాపీగా ఉంటా. కారులో కూర్చుంటే ఇదే గందరగోళం. కారును మిమ్మల్ని కారును ఎంజాయ్ చేయనీయదు మీ మనస్సు. సార్ ఇవన్నీ వదిలిపెట్టి చక్కగా ఫ్రెండ్లీ ఫ్యామిలీతోన ఊటికెళ్ళి ఒక 4 రోజులు ఎంజాయ్ చేద్దామని పోతున్నాము. పోండి మీకు ఆడికి పోయినంక తెలుస్తది. ఆడికి పోయినంక అదే తంతు. ఊటీలో రూమ్ తీసుకున్న దాకా టెన్షన్. రూమ్ దొరుకుతదో దొరకదో. రూమ్ తీసుకున్నాంక ఖతం. నెక్స్ట్ మనం యాడికెళ్ళాలి? అది టెన్షనే. ఫుడ్డు అది టెన్షనే. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు పోవాలి? ఫోన్‌లొస్తుంటాయి టెన్షనే. ఇంటికాడ జరిగినయి రిలాక్స్ అయిదామంటే టెన్షనే. ఏందిరా భయ్! ఈడికొచ్చినా అదే ఉందేంది? కొంచెం ప్రకృతి మిమ్మల్ని మైమరిపింపజేస్తది. కొంచెం ఇది గనక హై డిగ్రీ వచ్చిందనుకోండి, ప్రకృతి కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. ఒకానొక స్టేజ్ వస్తది. మీరేమైనా ఉండండి, ఇదే ఉంటదాడ. దీంతో నుంచే చూస్తారు మొత్తం ప్రపంచాన్ని. ఇంకా మీకు ఆనందం లేదు. మనశ్శాంతి లేదు. విశ్రాంతి అంతకన్నా లేదు. మీరనుకుంటారు రిలాక్స్ అవుదామని. రిలాక్స్ అవ్వలేరు. ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే, మీ మైండ్‌ను శాంతింపజేస్తే మీకన్నీ వస్తాయి అన్న విషయం మనకు చెప్పలేదెవరు. భౌతికంగా సంపాదించుకోండి. మంచి కెరియర్ సంపాదించుకోండి. మంచి సీట్ మీద కూసోండి. 10 మందిని ఎనకాల మూటగట్టుకోండి. నీ మాట ఇనటోళ్ళని పట్టుకోండి. ఎన్నెన్నో టెక్నిక్‌లు నేర్పిండ్రు. లౌక్యం నేర్పించిండ్రు. మనసును ఉపయోగించడం నేర్పించిండ్రు. ఇంకా చెప్పాలంటే మనసుని ఉపయోగించడం మనకు రాదు. కానీ ఉపయోగిస్తున్నామని అనుకుంటాం. ఇంత కంటిన్యూయస్‌గా మన మైండ్‌లో థాట్స్ వస్తున్నప్పుడు, ఒకవైపు బాధ, రెండో వైపు భయం. ఈ 2 కాకుండా ఏం జరుగుతుంది సార్? ఈ సృష్టిలో శక్తి నిత్యత్వ నియమం అని ఒక సూత్రం ఉంది. ఏం సూత్రం? శక్తి అందరూ అన్నారా? శక్తి నిత్యత్వ
నియమం. ఎనర్జీ కన్జర్వేషన్ లా అంటారు దాన్ని. ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. దీని అర్థం ఏందంటే శక్తిని సృష్టించలేము. శక్తిని నాశనం జేయలేము. ఈ శక్తిని మనం ఏం జేస్తున్నామంటే ఇక్కడున్న ఆలోచనల ద్వారా మనలో ఉన్న శక్తిని మెకానికల్‌గా ఎనర్జీగా మార్చి థాట్స్‌ని మన బ్రెయిన్ అనే ట్రాన్స్‌మిటర్ ద్వారా విశ్వంలోకి పంపిస్తాము. ఒకటేం జెప్పాను, కంటిన్యూయస్‌గా మీ మనసు పనిజేస్తే ఏమవుతది? మీరు గతంలోకెళ్తారు. నంబర్ 1. 2 అదర్‌వైజ్ ఎక్కడికెళ్తారు? భవిష్యత్తు. గొడవ జరుగుతూ ఉంది. ఇక్కడ అప్పుడేమొస్తది? పెయిన్, భయం. పెయిన్, భయం. ఈ 2. తర్వాత మరి ఈ రెండేనా జరిగేది అంటే, శక్తి ఇక్కడున్న లోపలున్న మన పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారి దట్ మీన్స్ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ అంటే మూవ్‌మెంట్‌లోకొచ్చి మీ థాట్స్‌ని మీ లోపలున్న థాట్స్‌ని బ్రెయిన్ అనే ట్రాన్స్‌మిటర్ ద్వారా విశ్వంలోకి పంపిస్తది. అంటే మీ శక్తి బయటికి పోతుంది. యూ ఆర్ లూజింగ్ యువర్ ఎనర్జీ. థర్డ్ పాయింట్. మీ మనసు ఈ క్షణంలో ఉండకపోతే ఏం జరుగుతుంది? వాట్ యూ ఆర్ లూజింగ్? ఇన్ దిస్ మూమెంట్ ఏం చేస్తున్నారు? మీలో మీ ఆరోగ్యానికి పనికి రావాల్సింది, మీ సంకల్పాలకు పనికి రావాల్సింది, మీ జీనియస్‌ని పెంచాల్సింది, క్రియేటివిటీని ఇంక్రీజ్ చేయాల్సిన ఎనర్జీ యూ ఆర్ లూజింగ్ అన్నెసెసరీలీ. ఇట్స్ గోయింగ్ ఔట్. ఇది థర్డ్ స్టెప్. సార్ ఎనర్జీ బయటకు పోయింది గదా! అంటే మనం ఏదో పని చేసినట్టే గదా! ఎగ్జాక్ట్‌లీ. యూ ఆర్ డూయింగ్ సంథింగ్ విత్ యువర్ ఎనర్జీ. మీరు ఎనర్జీని ఖర్చు పెట్టిందంటే మీరేం చేస్తున్నట్టు? ఏదో ఒక పని. మరి కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? మీరు ఏం పని చేసినా దానికి కరెక్ట్‌గా ఆపోజిట్ రిజల్ట్ వస్తది. ఎవ్రీ యాక్షన్ హాస్ ఇట్స్ ఓన్ రియాక్షన్ ఇన్ అపోజిట్ డైరెక్షన్ ఇన్ ద సేమ్ మాగ్నిట్యూడ్. ద లా ఆఫ్ మోషన్స్‌లో థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా. మీరు పని చేస్తే దాని ఫలితం వస్తది. మరి ఈ భూమి మీద ఒక సిద్ధాంతం ఉంది. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మీరు ఎవరైతే సృష్టిస్తారో, ఆ సృష్టి యొక్క ఫలితానికి మీరే బాధ్యులు. దాన్ని మీరే పొందాలి. ఇంకొకరికి అందదు. మీరేం చేసిండ్రు ఫస్టు? మీ థాట్స్‌ని బయటికి పంపించిండ్రు. అంటే ఒక పని చేసిండ్రు. ఒక ఎనర్జీ పోయింది. మీరు పంపించిన థాట్ ఊరుకుంటుందా? ఊరుకోదు. ఏం చేస్తది అంటే, గౌతమ బుద్ధుని సిద్ధాంతం ప్రకారం వాట్ యూ థింక్ ఈస్ క్రియేటింగ్ సంథింగ్ ఎవ్రీ మూమెంట్. దిస్ ఈజ్ అల్టిమేట్ సీక్రెట్. బాగా గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మీకు 3 రోజుల క్లాసులు, 2 రోజుల క్లాసుల కన్నా ఒక్క పదం సరిగ్గా అర్థమైతే చాలు. ఆ మాస్టర్‌లు ఎవరు చెప్పినా సరే అందుట్లో ఏదో ఒక కీ పాయింట్ ఉంటది. ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో ఇదే కీ పాయింట్. మీరిప్పుడు ఈడ కూర్చొని ఏం చేస్తున్నారు అంటే సృష్టిస్తున్నారు. మీరు వింటున్నారు. కానీ వినడం ద్వారా గూడా మీరు సృష్టిస్తున్నారు. ఐ రిపీట్. వాట్ యూ ఆర్ డూయింగ్ ఆల్? చెప్పండి. ఏం క్రియేట్ చేస్తున్నారు? యువర్ ఓన్ లైఫ్. ఏం క్రియేట్ చేస్తున్నారు? మీ జీవితాన్ని సృష్టిస్తున్నారు. పక్కోళ్ళ జీవితం గాదు. మీ జీవితంలోకి రేపు రాబోయేది, నెక్స్ట్ రాబోయేదాన్ని మీరు ఇప్పుడే ఇక్కడ కూర్చొని క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీరెక్కడ కూర్చున్నా, మీరు టెంపుల్‌లో కూర్చున్నా, స్కూల్‌లో కూర్చున్నా, ఆఫీస్‌లో కూర్చున్నా, ఎక్కడైనా ఉండొచ్చు గాక మీరు సృష్టిస్తున్నారు. అవునా? నేను ఖాళీగా లేనా? యెస్. విత్ యువర్ థాట్స్. దేర్ ఈస్ ఎ లా ఆఫ్ థాట్. ఎవ్రీ మూమెంట్ యూ ఆర్ క్రియేటింగ్ విత్ యువర్ థాట్స్. వాట్ యు ఆర్ క్రియేటింగ్ అనేది మీకు తెలీదు. 99% ఆఫ్ ద పీపుల్‌కి తెలియదు. ఎందుకంటే మనం ఏం ఆలోచిస్తున్నామో మనకు తెలీదు. మనం ఏం మాట్లాడుతున్నామో మనకు ఎరుక లేదు. మనం ఏం చేతలు చేస్తున్నామో మనకు ఎరుక లేదు. కానీ సృష్టిస్తున్నాం. నడుస్తున్నాం. కానీ ఎక్కడ నడుస్తున్నామో తెలీదు. పరిగెడుతున్నాం. కానీ ఎక్కడికి పరిగెడుతున్నామో తెలీదు. ఎవరైనా పరిగెడతారా? ఎక్కడికి పరిగెడుతున్నామో తెలియకుండా పరిగెడతారా? పరిగెట్టరు కదా! కానీ మనం పరిగెడుతున్నాం. నడుస్తూ ఉన్నాం. ఎందుకు నడుస్తున్నాం అంటే తెలవదు సార్ నేనెందుకు పిచ్చోడవారా అంటారు అందరు మనం. నీకంటూ ఒక లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం వైపుకు అది నడవట్లేదు మనం స్పీడ్‌గా ఏదో టైం అవుతున్నట్టుగా. ఎందుకంత పరిగెడుతున్నావంటే, ఏమో తెలీదంటే ఈడు ఖచ్చితంగా పిచ్చోడే అంటాం. నిజానికి మనం అందరము ఓషో దృష్టిలో పిచ్చోళ్ళం. ఆయన అందరిని బండబూతులు తిడతాడు. అరె! మీరందరూ జంతువులురా నాయనా! మీకు ఆలోచన శక్తి ఉంది గానీ, మీరు దాన్ని ఉపయోగించుకోరు. మీరు ఒక జంతువుకి, ఒక గొర్రెకు మీకు ఏం తేడా లేదంటాడాయన. అంత మాట అంటున్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే, నేను మేధావిని, నేను పలానా ఆఫీస్‌లో పని చేస్తుంటాను. నాకు ఎనకాల ఇన్ని కోట్లున్నాయి. నా ఎనకాల రాజకీయ బలముంది. నేను పలానా దానికి చైర్మన్‌ని.
ఏం తొక్కేం గాదు. ఇవేవి గాదు మనం అందరం మనం గొర్రెలం ముందల గొర్రె ఎట్లా పోతుందో, ఆ గొర్రె రెండో గొర్రె అట్లే పోతుంది. ఈ భూమి మీద అంతా దుఃఖమే ఉంది. మీరు మేధావులయ్యుంటే, మనందరం జ్ఞానులమయ్యుంటే దుఃఖం ఎందుకుంటది? మన లోపల ఏం జరుగుతుందో మనకు తెలీదు. మన మైండు మన కంట్రోల్‌లో లేదు. ఒక 100 మందొచ్చి ఈడ కూసొని కొట్లాడుతూ ఉంటుర్రు. ఎప్పుడు ఏ గ్రూపొచ్చి ఈడ సిట్టింగ్ జేస్తారో తెలవదు. కంటిన్యూయస్‌గా, కంటిన్యూయస్ నాన్ స్టాప్. సరే పడుకున్నప్పుడు ఆగిపోతది గదా! పడుకున్నప్పుడే మీకు మొత్తం బయట ప్రపంచంలో ఎవరిని కొట్టాలనో, తిట్టాలనో, సంపాలనో, తినాలనో, తాగాలనో ఈడనే జరుగుతదంతా. ఈడ జరుగుతది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంత డ్రామా పెద్ద 'బాహుబలి' సినిమా, 'సలార్' మూవీ, 'హనుమాన్' సినిమాలన్నీ ఈడ నడుస్తున్నాయి. మొత్తం ఈడ నడుస్తుందంతా. దీన్ని పక్కకెట్టి మనం బయట పరిగెడుతున్నాము. అందుకే ధ్యానం అంటే ఏం చేయమంటున్నాడంటే, "విశ్రాంతినివ్వయ్యా నీ మనసుకి" అని చెప్తున్నాడు. దేనికి విశ్రాంతి ఇవ్వాలి? మనం విశ్రాంతి ఇవ్వడం మనసుకు సాధ్యమవుతదా మనకు? ఇప్పటి వరకు గాదు. ఈ శరీరానికి ఇస్తాం. ఇప్పుడు నేను కాలు ఇలా ఊపుతూ ఉన్నాను కంటిన్యూయస్‌గా. కాలు లాగింది. ఏం చేస్తా ఇమ్మీడియేట్‌గా? ఆపేస్తా. కూర్చున్నాను. కొంచెం నడుము నొప్పొచ్చింది. కాసేపు రెస్ట్ తీసుకొని ఒక మాస్టర్‌ని పిలిసి మీరు చూసుకోండి. నేను అలా పోయి కొంచెం కాసేపు ఒరుగుతాను. రెస్ట్ శరీరానికి రెస్ట్ ఇచ్చినాం. చూసి కళ్ళు లాగుతున్నాయి. కళ్ళు మూసుకున్నాం. రెస్ట్ ఇచ్చినాం. ఇవన్నిటికి మన గ్రిప్‌లో ఉంది రెస్ట్ ఇవ్వడం. కానీ దీనికి ఇవ్వడం ఈ ప్రపంచంలో 99% జనాలకి రానిది, చేతగానిది, మన కంట్రోల్‌లో లేనిది ఈ మైండ్ ఒకటి. సమస్య గూడా ఈడనే ఉంది. మీరెందుకు బాధపడతారు ఈడ గూడా కూర్చొని. సంవత్సరం క్రితం జరిగిన ఒక బాధ సంఘటన వాడెళ్ళిపోయిండు. సంవత్సరం గడిచిపోయింది. మీరెంతో ఎదిగిండ్రు. కానీ ఆ సంఘటన గుర్తొస్తుంది. ఎవరో మిమ్మల్ని పబ్లిక్‌లో గల్లబట్టి లాగి వదిలేసిండు అంతే. ఏం కొట్టలే, తిట్టలే. ఎవరు లేనప్పుడు గల్లబట్టి లాగి కొట్టినందుకు మీరంత బాధపడరు. నన్ను ఇబ్బందల్లా అందరి ముందు గల్లబట్టి లాగిండు. వాడొచ్చి నా కాళ్ళ మీద పడి మొక్కిందాకా నాకు మనశ్శాంతి ఉండదు. ద కండిషన్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్ అండ్ యూ ఆర్ కంటిన్యూయస్‌లీ సఫరింగ్. యూ ఫీల్డ్ మోర్ ఇన్సల్టెడ్. అది మిమ్మల్ని కాల్చుతుంది. మీకు పదవి పెరుగుతుంది. మంత్రి పదవొచ్చింది. కానీ ఆ రోజు మీ ఊర్లో రచ్చబండ దగ్గర వాడు కొట్టింది ఇప్పటికి గుర్తుంది. మీరు మంత్రి అయ్యిండ్రు పైనున్నారు. వాడొచ్చి ఎక్కడనో తిరుగుతుంటాడు. కానీ మీరు తృప్తి చెందరు. చూడండి. యువర్ మెమరీ, యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ అంటది దీన్ని. ఇంకెక్కడుంది మనశ్శాంతి? రెస్ట్ లేదు. ఇటువంటివి ఎన్నో 1, 2 గాదు ఎన్నో. ధ్యానం ఎందుకు చెయ్యాలి? ధ్యానం అంటే ఏమిటి? అనే దానికి ఇప్పుడు దొరుకుతాయి మనకు ఆన్సర్‌లు. ఇది ఎవరికైతే గట్టిగా అర్థమవుతదో వాళ్ళ జీవితంలో ధ్యానాన్ని వదిలిపెట్టరు. మిగతా టాపిక్స్ అన్నీ మీకు తర్వాత. ఫస్ట్ ఇదే బేసిక్‌గా అర్థం కావాలి. ద ఫైనల్ థింగ్ ఎవ్రి ప్రాబ్లమ్ ఎగ్జిస్టెడ్ ఇన్ యువర్ మైండ్ నాట్ ఇన్ ఔట్‌సైడ్. ముల్లు గుచ్చింది, నొప్పయింది. ఎంతసేపు? 5 నిమిషాలుంటది. తీసి అవతల పడేసినాం. కొంతసేపు అయినంక అది సెట్ అయింది. ఇంక గుర్తులేదు మీకు. అది ఈగోకి సంబంధించింది గాదు. మనసుకు సంబంధించింది గాదు. శరీరానికి సంబంధించింది. నో ప్రాబ్లమ్. జబ్బొచ్చింది, జ్వరం వచ్చింది. 3 రోజులు ఇంట్లో పడ్డరు. రెస్ట్ తీసుకున్నారు. హాయిగా ఇంట్లో అమ్మానాన్నలతో కూర్చున్నారు. పండ్లు తిన్నారు. లేచొచ్చిండ్రు. మర్చిపోయిండ్రు. అయిపోయింది. దానికి అవమానం లేదు. అది మనసుకు సంబంధించింది గాదు. ప్రాబ్లమ్ అంతా ఎక్కడుందంటే మనసుతో ఉంది. ఎక్కడుంది? చెప్పండి. ఎవ్రి ప్రాబ్లమ్ ఎగ్జిస్టెడ్ ఇన్‌సైడ్ మైండ్. సో, ఇప్పుడు చెప్పండి. మరి ఈ జ్ఞాపకం గనక మన మనసులో లేకపోతే, మర్చిపోయుంటే, ఈరోజు హాయిగా ఉంటామా లేదా? ఉంటాం. చాలామంది ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు నన్ను ఎంతోమంది కలిసిండ్రు. నేను అక్కడ క్లాసులు తీసుకునేటప్పుడు. మొఖమంతా వెక్కిపోయి, కళ్ళెక్కడో ఉండి, జీవోత్సవంలాగా వస్తారు. "ఏమైంది నాయనా ఇంతగానం సమస్య ఏమొచ్చిందంటే, నా గర్ల్ ఫ్రెండ్ నాకు బ్రేకప్ చెప్పింది సార్." "ఎన్ని రోజులయింది నాన్న?" "2 సంవత్సరాలయింది సార్." "ఏ 2 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉన్నావంటే?" అవే గుర్తొస్తున్నాయి సార్. ఈడ కూర్చున్నా, ఆమె ఇట్లా మాట్లాడింది. ఆ పార్క్‌కి పోయినాం, ఆడ నాకు జ్ఞాపకాలుండయి. ఐమాక్స్‌కి పోయినాం, ఆడ గుర్తుంది. ఇద్దరు జంట చూస్తే మేమిట్లా తిరిగినాం గదా! ఇవన్నీ నన్ను దాడి చేస్తున్నాయి సార్. యెస్. పోయింది ఆ అమ్మాయి పోయింది. తప్పెవరిదో సంగతి పక్కన పెడదాం. కానీ ఆ రోజు జరిగిన పెయిను 2 సంవత్సరాల దాకా మెయింటైన్ అయితుందంటే మైండు మీ పరిధి దాటి, మిమ్మల్ని దాటి తనంతకు తానుగా పనిచేస్తూ, ఆ అంశాలన్నిటిని గుర్తు చేస్తుంది. మిమ్మల్ని ఎక్కడికి పోయినా ఆ ఇద్దరితో కూడుకున్న సంఘటనల్ని గుర్తు చేసి బాధపెడుతూ ఉంటది. సినిమాలు గూడా అవే వస్తాయి కదా!
దిస్ ఈస్ ద రియలిస్టిక్ ప్రాబ్లమ్. మనం అనుకుంటాం మన పిల్లల్ని అమెరికాలో చదివిద్దాం, చైతన్య కాలేజీలో చదివిద్దాం, డిగ్రీలు ఇప్పించిండ్రు, పీజీలు ఇప్పించిండ్రు, ఎంబీఏలు చేపించిండ్రు, ట్రిపుల్ ఐటీలో కూర్చోబెట్టిండ్రు, డబ్బులు ఇచ్చిండ్రు, మంచి పిల్లనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. లోపలంతా ఈడ నడుస్తుంది. వాళ్ళిద్దరికీ అబ్బాయికి, అమ్మాయికి మొత్తం ప్రాబ్లమ్ అంతా ఈ మైండ్‌లో ఉంది. ఈ ఈ మైండ్‌ను ఆర్గనైజ్ జేయడము ఏ విద్యాలయము నేర్పలేదు. ఈ మైండ్‌ని ఆర్గనైజ్ చేసే విద్య ఒక పతంజలి దగ్గర ఉంది. ఒక బుద్ధుడి దగ్గర ఉంది. ఒక శ్రీకృష్ణుడి దగ్గర ఉంది. ఒక భగవద్గీతలో ఉంది. ఒక రామకృష్ణ పరమహంస దగ్గర ఉంది. అక్కడికి మనం పోతేగా ఆ బుక్స్ చదివితే గదా! 99% వాళ్ళ దగ్గర లేదు. ఓన్లీ 1% అని కూడా తప్పు. 0.1% పీపుల్ దగ్గరనే ఉంది. వాళ్ళ దగ్గరకి పోతే మీకు సొల్యూషన్ వస్తది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఈ పెయిన్ నుంచి బయటికి రావడానికి, ఈ సమస్యల నుంచి బయటికి రావడానికి పరిగెత్తో పరిగెత్తు. ఇంకా డబ్బు సంపాదించుకుంటాం. ఇంకా వ్యక్తిని తీసుకుంటాం. ఇంకా సెక్యూరిటీ కావాలనుకుంటాం. నో సెక్యూరిటీ వితౌట్ విన్నింగ్ యువర్ ఓన్ మైండ్. నో మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్, మైండ్‌ఫుల్‌నెస్ వితౌట్ కంట్రోలింగ్ యువర్ మైండ్. సో, అందుకే బుద్ధులకు ఎప్పుడో తెలుసు. శరీరాన్ని కంట్రోల్ చేయడం ఈళ్ళకు కొంచెం కష్టమైనా నేర్చుకుంటారు తర్వాత. కానీ అసలుది ఇది అని వాళ్ళు సిద్ధాంతాన్ని పెట్టిండ్రు. ఏమని పెట్టిండంటే ధ్యానం ఇతి నిర్విషయం మనః. చెప్పండి ఒకసారి. మనః. అంటే ఇప్పుడు ధ్యానం అంటే ఏంది ఎగ్జాక్ట్‌గా చెప్పండి? ఈ మనసు పని జేయాలా? ఇందుట్లో ఏం మననం జేయకుండా ఉండాలా? చెప్పండి. ఎప్పుడనుకుంటే అప్పుడు ఈ మనసు ఏం గావాలి? ఆలోచనలొస్తున్నాయంటే అది మననమా కాదా? రేపటి గురించి మీరు ఆలోచిస్తున్నారు. సార్ రేపటి గురించి ఆలోచించాలి గదా సార్! ఈ క్లాస్‌లో కూర్చొని ఆలోచించనీకొచ్చిండ్రా? ఉత్తన కూర్చోండి బయట కూర్చొని, కాలు మీద కాలేసుకొని, ఆరాంగా కూర్చొని నోట్‌బుక్ పెట్టుకొని ప్లాన్ జేయండి. అది కరెక్టు. మీ ఇంటెన్షన్‌లో, మీ అధికారంలో మీరు ఆలోచన జేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ ప్లానింగ్. ఇట్ ఈస్ నాట్ ప్లానింగ్. ఇట్ ఈస్ ఫ్యామిలీ ప్లానింగ్. లోపల ఓ పెద్ద ఫ్యామిలీ ఉంది లోపలంతా. ఈడ జరుగుతున్నటువంటి ఈ మననం ఎప్పుడూ ఆగదు. 24 గంటలు, 365 రోజులు 24/7. ఎట్లా సార్? శ్వాస మీద ధ్యాస బెట్టినప్పుడు ఒక్కప్పుడే ఈ ఆలోచనలు నెమ్మది నెమ్మదిగా తగ్గి, అక్కడున్న సిట్టింగ్ జేసినోళ్ళందరూ ఒక్కొక్కరుగా లేచిపోతారు. ఒకరోజు బోరు. అలవాటయినోళ్ళు గదా! మళ్ళొస్తారు. చెప్తాం. వాళ్ళొచ్చి మళ్ళా కూసుంటరు. వాళ్ళకాడ అలవాటయింది. మనసును శూన్యం చేసే ఏ పద్ధతయితే ఉందో అదే సరి అయిన ధ్యానము. మీ మనసు గనక పని జేస్తుందంటే అది ధ్యానం గాదు. సార్ నాకొకాయన ఆహ్, ఇక్కడ దృష్టిని భ్రూమధ్యమున నిలిపి కాన్సంట్రేట్ జేసి జ్యోతిని ఊహించుకొని ధ్యానం జేయమన్నాడు సార్ అన్నాడు. ఇది ధ్యానం గాదు ఎలాగో చూద్దాం. నేను ఊహించాలంటే ఊహ అనేది దేని ఫంక్షను? చెప్పండి. అంటే మళ్ళా స్టిల్ వాట్ ఈస్ వర్కింగ్ హియర్? మైండ్ ఈస్ వర్కింగ్. సో, యూ ఆర్ నాట్ గోయింగ్ బియాండ్ ద మైండ్. మనం మైండ్‌లోనే ఇరుక్కున్నాం. ఖతం. అది ధ్యానం గాదు. సార్ పూజారి ఊర్లో ధ్యానం సమర్పయామి అంటాడు. మంత్రం చదివి ధ్యానం సమర్పయామి. ధ్యానం అర్థం తెలీదు పూజారికి. ధ్యానం సమర్పయామి అంటాడు. ఏడ ధ్యానం చేసిండు? కూసోని చేయాల ధ్యానం ఆడ. మామ అనుకోండి అంటారు. అనుకున్నాం సార్ మామ అనుకున్నాం. ఎందుకు ఆయనకు తెలుసు పూజారికి ఈళ్ళకి మంత్రాలు రావు, నోర్లు తిరగవు, ఏమేమో తినొచ్చుంటరు. ఈ నాలుకలన్నీ మందంగా అయింటాయి. నేనంటే ఎన్నో చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినా కాబట్టి నాకు తిరుగుతది. ఈ మంత్రం పలకనికి మనకు సరిగ్గా రాదు. మంత్రోచ్చారణలో దోషం ఉంటే తప్పుడు శక్తులొస్తాయి. అందరూ పారాయణ చేయండని, ఈ మంత్రం జపించండి అని అంటారు. మంత్రం తప్పు పలికినమా అనవసరమైన శక్తులు మోటివేట్ అయితాయి. యాక్టివేట్ అవుతాయి. మీ శరీరంలో ఎనర్జీ ఇంబాలెన్స్ జరుగుతది. అందుకే మంత్రము మీ మనసుని శూన్యం చేయదు. ఇంకిన్ని అడ్డంకులు క్రియేట్ చేస్తది. మంత్రము శక్తిని ఉత్పత్తి చేస్తది. కానీ ఆ శక్తి నెగెటివా? పాజిటివా? తెలవదు మీకు. అంటిల్ అండ్ అన్‌లెస్ యూ మేక్ యువర్ మైండ్ ఎంప్టీ మీకు మనశ్శాంతి లేదు. సమస్యలకు పరిష్కారం లేదు. అది డిప్రెషన్ గావచ్చు, భయం గావచ్చు, పెయిన్ గావచ్చు అన్నీ పోవాలంటే మనసు శూన్యం గావాలి. మనసు శూన్యం గావాలంటే మీరు మనసును ఉపయోగించి చేసే ఏ పనులు చేయకూడదు. చూస్తూ ఉన్నారు. కళ్ళెందుకు మూసుకోవాలి సార్ ధ్యానంలో? సైంటిఫిక్ రీజన్ ఉండాలి. చూస్తున్నప్పుడు మీరు భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫింగ్ అంతా జరుగుతుంది లోపలికి. ఆ ఫోటోగ్రాఫింగ్ ఆ వీడియో నన్ను రికార్డ్ చేస్తుంది. మీ కళ్ళు గూడా వీడియోనే. రికార్డ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇట్ స్టిమ్యులేట్స్ యువర్ మైండ్. మళ్ళీ మీ లోపల ఎన్నో గుర్తొస్తాయి. ఆ టేప్ రికార్డర్ చూస్తే టేప్ రికార్డర్‌తో లింక్ ఉన్నటువంటి మెమోరీస్ అన్నీ వస్తాయి. ఇక ముందలున్న వ్యక్తులను చూస్తే ఇంకో లింకొస్తది. ఆ రెడ్ కలర్ డ్రెస్సోళ్ళని చూస్తే ఇంకోలాగొస్తది. ఆ బ్లూ కలర్ షర్టోళ్ళని చూస్తే ఇంకోలాగా గుర్తొస్తది. ఎందుకంటే ప్రతి దాంతో మనకో సంబంధం ఉంది.
ఆ సంబంధం ఉన్న సంఘటనలన్నీ మళ్ళా మననం జరగడం మొదలుపెడతాయి. అందుకే క్లోజ్ యువర్ ఐస్. ఏ మంత్రము జపించకూడదు. ఏ తంత్రము ఉండకూడదు. ఏ ఉచ్చారణ ఉండకూడదు. ఏ దేవుని రూపం ఉండొద్దంటారు. మళ్ళేంటి సార్ దేవుని రూపం ఎందుకొద్దు సార్? అన్నిటికన్నా గొప్పది దేవుడే గదా! దేవుడు అంటే ఒక విగ్రహము. మీకు ఇంతకుముందు గుర్తున్న దేవుణ్ణి మీరు గుర్తు తెచ్చుకుంటున్నారు అంటే, మళ్ళీ మీ జ్ఞాపక శక్తిని వాడుతున్నారు. జ్ఞాపక శక్తి అనేది మీ మైండ్‌కి సంబంధించింది. సో, అది ధ్యానం గాదు. ఇలా ఏది తీసుకొచ్చినా సరే, ఒక్కటి సరియైన ధ్యానం ఉంది. ధ్యానం యొక్క మెయిన్ లక్ష్యం మీ మనసును పూర్తిగా స్విచ్ ఆఫ్ జేయడం. ఫోన్ స్విచ్ ఆఫ్ జేసి ఇక్కడ పెట్టాను నేను. ఇట్స్ ఎ టూల్. ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ మీ. ఇట్ షుడ్ నాట్ కంట్రోల్ మీ. ఐ షుడ్ యుటిలైజ్ ఇట్. ఇట్ హాస్ ఎ మోర్ పవర్‌ఫుల్ టూల్. ఇట్ ఈస్ మెనీ ఫ్యూచర్స్. ఆ ఫీచర్స్‌ని నేను వాడుకొని నాకు అనుకూలంగా వాడుకోవాలి గానీ, ఇది నన్ను కంట్రోల్ జేయదు. కానీ ఇది గూడా కంట్రోల్ జేయడం స్టార్ట్ జేసింది. ఇంతకుముందు మన మైండే కంట్రోల్ జేసేది మనల్ని. ఇప్పుడు ఎవరు కంట్రోల్ జేస్తున్నారు? ఫోన్ బీ కంట్రోల్ కర్ రहा है हम लोग. అవునా గదా! కానీ ఫోన్ గూడా ఫోన్‌ని పట్టుకో అని ఎవరు జెప్తున్నారు? ఖతం. మనమందరం ఫస్ట్ ఒక విషయం దెలుసుకుందాం. మనందరం బానిసలమైనాం. ఎవరికి చెప్పండి? ఎవరికి? ఆ మనసు 1,00,000 వస్తువులకి మిమ్మల్ని బానిస జేసింటది. ఒకరికి ఫుడ్డు, ఒకరికి ఫోను, ఒకరికి మూవీ, ఒకరికి బట్టలు, ఒకరికి ఇంట్లో సామాన్లు, ఒకరికి చీరలు, ఒకరికి బంగారం, ఒకరికి పదవి, ఇంకొకరికి జనాలు, ఇంకొకరికి ఇంకొకటి. వెర్రి చెప్పండి. 1000 విధాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి బానిస. ఫైనల్ అందరు కామన్ ఒకటేంటి? చెప్పండి. ఇప్పుడు మీరు స్వేచ్ఛగా ఉన్నారా? మరి మనందరం కోరుకునేదేంది? ఏడుందది? సార్ మన స్వేచ్ఛ కోసమని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తే అన్నీ వస్తాయని అందరూ అంటున్నారు గదా! ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నోరు చాలామంది బయటున్నారు చూడండి ఒకసారి. ఎలా ఉన్నారో చూడండి లైఫ్ ఎలా ఉందో. అత్యంత బోర్ లైఫ్ జరిగేది ఎవరికంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని అనుకున్నోళ్ళకి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాన్సెప్ట్ గూడా సరిగ్గా అర్థం కాలేదు జనాలకి. అది గూడా రాంగ్ అర్థం చేసుకున్నారు. రూ. 1,00,00,000 ఉంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుకున్నారు గానీ, రూ. 1,00,00,000 ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గాదు. నేను నా అనుకున్న పనిని ఇష్టమొచ్చిన టైంలో ఫ్రీగా చేస్తూ పోతున్నప్పుడు గూడా నా అకౌంట్‌లో డబ్బు ఇంక్రీజ్ అవుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. వితౌట్ ఇండిపెండెంట్ ఆఫ్ మై వర్క్. ఇఫ్ దేర్ ఈస్ ఎ ఇన్‌కమ్ దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నాకిష్టమైంది మీ అందరితో స్పెండ్ జేయడం. నేను టైమ్ స్పెండ్ చేస్తున్నాననుకోండి, నా అకౌంట్‌లో బ్యాలెన్స్ పెరుగుతుందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. లేదు సార్ అట్టెట్లయితది? నేను పొద్దుగాల వెళ్ళి పిల్లల్ని పక్కకెట్టి, పిల్లలు స్కూలుకి పోదాం, సినిమాకి పోదామన్నా పక్కకెట్టి, భార్య టూర్ పోదామన్నా పక్కకెట్టి, నాకిష్టమైన నా ఫ్రెండ్‌ని కలవకుండా ఆఫీస్‌లో ఎళ్లి కూర్చుంటూ లక్షలు సంపాదిస్తున్నాను, కోట్లు సంపాదిస్తున్నాను. నో ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నువ్వు బానిసవు నీ ఆఫీస్‌కి. నీ పనికి బానిస సచ్చిందాకా పని చేయాల. దట్ ఈస్ నాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనకు ఫ్రీడమే లేదు. ఫస్ట్ అర్థం జేసుకోండి. అందుకే బుద్ధుడు ఏం జెప్పిండంటే, బానిసను నిద్ర లేపండి. ఏం జెప్పాడు? చెప్పండొకసారి. ఎవరు బానిస? ఎవరు? మనమే. కాకపోతే నిద్రపోతున్నాం. కలలు కంటున్నాం. ఏమని? నేను చక్రవర్తిని, నేను చైర్మన్‌ని, నా దగ్గర 10 కిలోల బంగారం ఉంది, నా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు, నేను పలానా కంపెనీలో చైర్మన్‌ని. నేను ఎమ్మెల్యే పీఏని, లేకపోతే ఎమ్మెల్యేను, లేకపోతే మంత్రిని, లేకపోతే నేను పలానా దాంట్లో ఒకటి. మీరందరూ కలలు కంటున్నారు. రేపో ఎల్లుండో మృత్యువు మిమ్మల్ని చిటికలో మాయం చేసేస్తది. మీరంతా భ్రమల్లో కలగంటూ ఉన్నారు చక్రవర్తులు అని. ఒక్కసారి మేలుకొల్పండి అని బుద్ధుడు చెప్తున్నాడు. ఎందుకు? తెలుస్తది ఆళ్ళకి కళ్ళు తెరిచి చూసి ఎవరికాలే నా దగ్గర ఏం లేదు. ఇదంతా డ్రీమా? నేను అక్బర్ చక్రవర్తినా? ఉత్తదేనా? మాది మొఘల్ సామ్రాజ్యమా? ఏ సామ్రాజ్యం లేదు. ఈడ కూర్చొని ఉంటాను రోడ్డు మీద, ఫుట్‌పాత్ మీద. ఒక్కసారి కళ్ళు తెరుచుకొని చూడండి అని చెప్తున్నాడు. ఎలా తెరుచుకుంటా సార్? ఈడ కూర్చుంటే తెరుచుకుంటది. ఎప్పుడు తెరుచుకుంటది? ఈడ శూన్యమైతే మరి టెక్నిక్‌లు ఇవన్నీ ఏం పనికిరావు. ఏ టెక్నిక్ పనిచేయదు. ఒకటే టెక్నిక్ పనిచేస్తది. ఆనాపానసతి చెప్పండి. యూట్యూబ్‌లో ఎన్ని వింత టాపిక్స్ వచ్చినాయంటే అన్ని వింత టాపిక్స్ వచ్చినాయి. మీ వీక్‌నెస్‌లను బట్టి వాళ్ళు థంబ్‌నెయిల్స్ పెడతారు, వీడియోలు చేస్తారు. మీరు ఆడికెళ్తారు, బలయ్యి వస్తారు ఎనక్కి. మీకు ఎవ్వరూ సహాయం చేయలేరు. మీకు మీరు తప్ప. సుస్పష్టంగా పత్రిజీ బద్దలు కొట్టి మరీ చెప్పిండు. ఒకటే చెప్పాడు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. ఏ దేవుడు దిగిరాడు. సంకల్ప శక్తి మీకిచ్చాడు. జ్ఞానశక్తిని ఇచ్చాడు. క్రియాశక్తిని ఇచ్చిండు.
ఇచ్ఛాశక్తిని ఇచ్చిండు. మీరేం కోరుకుంటే దానికి తథాస్తు అని చెప్పి సిద్ధంగా అభయహస్తం పెట్టుకొని కూర్చున్నాడు. మీకే కోరుకునికి రావట్లేదు. కోరుకోవాలంటే ఈ మైండ్ శూన్యం కావాలి గదా! ఈడేం జరుగుతుందో తెలియాలి గదా! సో, నంబర్ 1 స్టెప్ మీ జీవితంలో మొట్టమొదటి అడుగు ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఫస్ట్ స్టెప్పు ధ్యానం. చెప్పండి. చెప్పండి. గట్టిగా. మెడిటేషన్. 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 ఇంకేమీ లేవా సార్? ఉన్నాయి. మిమ్మల్ని మతుకు బానిసతత్వం నుండి బయటికి తీసుకురావు. పూజలు, మంత్రాలు, తంత్రాలు, పారాయణం, దానాలు అన్నీ ఫెయిల్ అయినాయి బయట చూడండి. అన్నీ చేస్తున్నారు బయట. మీరెవ్వరి దగ్గరకన్నా ఎళ్ళండి. ఒక స్టోరీ ఉంటది. దట్ మీన్స్ 10 మంది ఫెయిల్ అయితే ఈడెవడో తప్పు చేసిండనొచ్చు. ప్రపంచం ఫెయిల్ అయింది ఆనందంలో ఉండడంలో, నిర్భయంగా ఉండడంలో, ఆరోగ్యంగా ఉండడంలో, మనశ్శాంతితో ఉండడంలో ఎవరు సక్సెస్ కాలేదు అంటే అందరూ తప్పులో. మరేం చేయాలిప్పుడు? మనం చేస్తున్నయన్నీ రాంగ్ అని అర్థం. సరే మరి ఇన్ని శాస్త్రాలు అవి ఇవన్నీ ఉన్నాయి గదా! ఉన్నాయి. మనకర్థం గాలే. మనం శాస్త్రాలు చదవం. పక్కింటోడు చెప్తే ఇంటాం. గుడ్డిగా నమ్ముతాం తెలుసా? పక్కింటోడొచ్చి ఇది చాలా కష్టమంట అంటే ఇంగ ఔట్. అంతే నమ్మేస్తాం. బుద్ధుడు చెప్పిన మాటను నమ్మం. బుద్ధుడొచ్చి చెప్తాడు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిండు. యద్భావం తద్భవతి. నువ్వు అనుకుంటే అయితది రా అంటాడు బుద్ధుడొచ్చి మన ఎవరు? శ్రీకృష్ణుడు. పక్కింటోడొచ్చి ఇది నీ వల్ల కాదురా అంటే అవును కరెక్ట్ కాదు. శ్రీకృష్ణుని మొక్కుతాం, భగవద్గీతకు బొట్టు పెడతాం, ఇంట్లో పెడతాం, సంచిలో మూట పెట్టి దానికొక ఊదిబత్తి ముట్టిస్తాం. దాంట్లో ఉన్న యద్భావం తద్భవతిని కూడా పారాయణం చేస్తాం. పక్కకు పడేస్తాం. పక్కోలోడు చెప్పింది వింటాం. ఎందుకు మారుతది జీవితం? ప్రతిసారు 30 సంవత్సరాలు మొత్తుకొని చెప్పిండు. శ్వాస మీద ధ్యాస, కళ్ళు మూసుకోండి, అనవసరమైన మాటలు బంద్ చేయండి, ఇతరుల విషయాల్లోకి తొంగి చూడకండి, నాన్ ఇంటర్ఫియరెన్స్, ఎవరి పట్ల కంప్లెయింట్ కలిగి ఉండకండి, నో జడ్జిమెంట్ అవన్నీ మీ పనులు కాదు. కళ్ళు మూసుకోండి. ఫస్ట్ మీరిక్కడ జయించండి. ఇక్కడ శూన్యం చేసుకోండి మనసును. ఇది ఫస్టు, ఇది ఫస్టు, ఇది ఫస్టు. లేదు సార్ ఫస్ట్ యంగ్‌గా ఉన్నాం మేము. డబ్బులు సంపాదించాలి అదే ఫస్టు. పోండయితే. పోయిండ్రు, సెటిల్ అయిండ్రు, పరిగెత్తుకొనొస్తుండ్రు. సార్ నేనట్లా అనుకున్నప్పుడు జాబొచ్చిన తర్వాత ఇంగిన్ని కష్టాలని, కొడుకు పుట్టిన తర్వాత ఇంగిన్ని కష్టాలని, పెళ్లి కానందుకు ఏడ్చిన, అయినాక నాకర్థమైంది. కాకుంటే బాగుండు గదా! అనుకుంటున్నాం. చాలామంది అడగండి మీకు తెలుస్తది. అదే అప్పుడు సమస్య అదొకటి. జనాలు పెళ్లి కాకపోయినప్పుడు ఇంకెప్పుడు చేసుకుంటావు? పప్పన్నం ఎప్పుడు పెడతావని ఎంబడి పడి టార్చర్ పెట్టిండ్రు. వాళ్ళ టార్చర్ కోసం మనోళ్ళు మనమైన టార్చర్ పెట్టి పెళ్లి చేసిండ్రు. చేసినంక అసలు టార్చర్ అయింది. పిల్లలు కాదా? పిల్లలు కాలేదా? ఇంకా ఏమయ్యా? వచ్చిన తర్వాత మీవన్నీ యాస్కొల్లేసినావు. ఓరి నాయన ఇది కంటిన్యూయస్ చిట్టా. ఒకటో తరగతి, రెండో తరగతి నుంచి మీవన్నీ ఐఐటీ దాంట్లో ఎయ్యి. నేను రూ. 1,00,000 పెట్టేసిన. నువ్వెయ్యవా అంటే ఈడు ఇంకో టార్చరు. ఏసినాం. నీకు చైతన్యలో చదివిండు మావోడు, మీవోడు. మావోనికి చూసినావా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. డిప్రెషన్. నో ఎండింగ్ టు ద ప్రాబ్లమ్స్. బికాస్ ఆఫ్ కంపేరింగ్ పీపుల్ విత్ అదర్ పీపుల్. బయట లేదు. సొల్యూషన్ అంతా ఇక్కడే ఉంది. ఇది కొట్టాలి దీన్ని. దీన్ని కొట్టాలి. అందుకే సారు వేల వేల మాటలు చెప్పాడు. ఒకటే మాట చెప్తాడు. 30 సంవత్సరాలు ఆయన నోటికెళ్ళొచ్చిన ఒకటే మాట. "నువ్వు కూసో బై అన్నీ నీకు అర్థమైతది. ఎవరితోని కోకు, ఏ తాయెత్తును పట్టుకోకు, ఏ రింగును పట్టుకోకు, ఏ ఇల్లును మూతను కూలగొట్టి ఇంకో మూత కట్టకు. ఈశాన్యం పెరిగిందని అక్కడ పోకు. ఆగ్నేయంలో బరువు పెరిగిందని ఇది చేయకు." ఆళ్ళందరూ మస్తు చెప్తారు. పూజారి దగ్గరికి పోతాం. మొత్తం తిరిగి, తిరిగి మీరందరూ తిరిగొచ్చిర్రు నాకు తెలుసు. ఎవ్వరు పోనోళ్ళు ఈడ ఎవ్వరు లేరు. అందుట్లో మనందరం ఫస్టు. ఈడికొచ్చి కూడా క్రిస్టల్ దండలేసుకొని తిరుగుతుంటరు. పిరమిడ్ సొసైటీకొచ్చి పత్రిసారి చెప్పినాక గూడా ఒకరు సీనియర్ మాస్టరొచ్చి నీకు 5,000 ఇస్తే మూడో కన్ను ఓపెన్ చేస్తా అంటే ఆయన ముందల పోయి కూర్చుంటారు ఇట్లా. నీకు శక్తినిస్తా అంటే చేతులు పెడతారు. ఆయన చెప్తుంటాడట శక్తి ఎవడు ఇయ్యడనైనా కళ్ళు మూసుకో శక్తి వస్తది అని. ఇనం మనం. షార్ట్ కట్. ద ఫైనల్ టుడే ఐ యామ్ గోయింగ్ టు గివ్ ఎ క్లారిటీ. మీ శక్తి మీదే, మీ ధ్యానం మీదే, మీ సమస్యలకు పరిష్కారం మీ మైండ్‌లోనే ఉంది. సమస్యకు మూలం గూడా మీ మైండ్‌లోనే ఉంది. దాన్ని శూన్యం జేయాలంటే మీరు రోజు కనీసం క్రమం తప్పకుండా ఒక గంట, 2, 3 గంటలు కనీసంలో తక్కువలో 1 గంట నుంచి 2 గంటలు, 3 గంటలు ధ్యానం జేయండి. చూడండి మీ జీవితంలో ఎన్ని మార్పులొస్తాయో. శ్వాస మీద ధ్యాస. ఒకే ఒక్క ధ్యానం ఉంది. సార్ కొంతమంది కాంతి ధ్యానం జెప్తున్నారు. లేదు. కొంతమంది కర్మ విపాక ధ్యానం జెప్తున్నారు. లేదు.
ఎందుకు లేదంటున్నారు సార్? పతంజలి ఏం చెప్పిండయ్యా? ఈడ ఏమీ ఊహించకూడదు, ఏమీ జపించకూడదు, దేన్ని గుర్తు తెచ్చుకోకూడదు, ఈడ ఏమీ జరగకూడదు, ఏ మననం ఉండకూడదు. ఇది శూన్యం కావాలి, స్విచ్ ఆఫ్ అవ్వాలి. మీరు మిగతా ఏ ధ్యానం చేసినా ఇది పనిచేస్తుంటది. ధ్యానం డెఫినిషన్ తప్పు. నన్ను నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. యోగాకి ఆద్యుడైనటువంటి పతంజలి యొక్క స్టాండర్డ్స్ ప్రకారం పోదాం. ఇది సరిగ్గా ఉంటే మిగిలినవి సరిగ్గా ఉంటాయి. ఈ ఒక్కటి పక్కకెట్టి మీరెన్ని పుస్తకాలన్నా చదవండి. ఎన్ని హాస్టల్ ట్రావెలింగ్ కోర్సుల కన్నా వండి, ఎన్ని సేతు విజ్డమ్ క్లాసుల కన్నా వండి, ఎన్ని కర్మ విపాక ధ్యానాలన్నా చేయండి. కలల్లోకి ఎళ్ళండి, గుడాకేశ చేయండి, ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి. రిజల్ట్స్ రావు గాక రావు. టైం దొరికినప్పుడల్లా కళ్ళు మూసుకోవాలి. హాయిగా మనసుకు విశ్రాంతి ఇచ్చి రిలాక్స్ అవ్వడం నేర్చుకోండి. ఇందుట్లో ఎవ్వరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు గదా! ఏడ కూసుంటే ఆడనే గదా! ఎవడి మీద డిపెండ్ అవసరం లేదు గదా! డబ్బులియ్యాల్సిన అవసరం లేదు గదా! కష్టము లేదు, నష్టము లేదు, భయము లేదు. ఎవనికో నిరూపించాల్సిన అవసరం లేదు. మీ పనిని వదులుకోవాల్సిన అవసరం లేదు. ఏడ కూసుంటే ఆడనే. కాళ్ళు 2 క్రాస్ చేసుకుంటాం, చేతులు 2 కలుపుకుంటాం, కళ్ళు మూసుకుంటాం. విశ్రాంతి తీసుకుంటాం, పని చేయం. ధ్యానం ఈక్వల్ టు రిలాక్సేషన్. ఇట్స్ నాట్ సంథింగ్ డూయింగ్. ఇట్స్ సంథింగ్ టేకింగ్ రిలాక్సేషన్. గివింగ్ రెస్ట్ టు యువర్ మైండ్. ఎంత బావుంటదో! హాయిగా అలా కూర్చోండి. ఎంత బావుంటదో! సార్ కుదురుతలేదు. కుదురుతది. తప్పకుండా కుదురుతది. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఒకటే డెసిషన్ ఈరోజు మనం తీసుకుందాం. నా జీవితంలో ప్రతి దానికి సృష్టి యొక్క మూలము నా మైండ్‌లో ఉంది. దీన్ని శూన్యం చేస్తే తప్ప ఇంకొక మార్గం లేదు గాక లేదు. సో, నేను దీని మీదనే వర్కౌట్ చేస్తా. దీన్నే కొడతాను. దీన్నే కంట్రోల్‌లోకి తెచ్చుకుంటాను. ఇది ధ్యానం. ఏం చేస్తే ఇది శూన్యమవుతదో చెప్పండిప్పుడు? దేన్ని గమనించాలి? శ్వాసను గమనిస్తూ ఉంటాం. మధ్యలో ఏమన్నా ఆలోచనలొస్తాయి. అప్పుడేం చేయాలి? పక్కకెట్టేస్తాం. నో ఇంపార్టెంట్. ఎంత పెద్ద ఇంపార్టెంట్‌దైనా రానివ్వచ్చు. ఇప్పుడు మటుకు నా టైం దేనికి? స్విచ్ ఆఫ్. ఐయామ్ ట్రైయింగ్ టు స్విచ్ ఆఫ్ మై ఫోన్ బట్ సమ్ పాపప్స్ ఆర్ కమింగ్ ఆన్ ద స్క్రీన్. చలో డిలీట్, డిలీట్, డిలీట్. స్విచ్ ఆఫ్. ఎంత ఇంపార్టెంట్‌దైనా రానివ్వండి. మీరు ఏం నిర్ణయించుకున్నారు? ఈ 20 నిమిషాలు ధ్యానంకి మనసుని స్విచ్ ఆఫ్ చేద్దామని నిర్ణయించుకున్నారు. సో, పక్కకెడదాం. ఎక్కడికి పోదాం మళ్ళీ? ఓకే. గమనిస్తున్నాం, గమనిస్తున్నాం, గమనిస్తున్నాం. చక్కగా శరీరం విశ్రాంతి, మనసు విశ్రాంతి, హాయిగా ఉంటది. శక్తి రావడం ప్రారంభిస్తది. ఇక్కడ నుంచి బ్రహ్మరంధ్రం నుంచి శక్తి ప్రారంభమవుతది. ఎప్పుడు శక్తి వస్తుందంటే, ఇక్కడ నిండుగా ఆలోచనలున్నాయి, శక్తి రాదు. కొంచెం 2 ఆలోచనలు తగ్గినాయి, ఇంత గ్యాప్ వచ్చింది, ఇంత శక్తి వస్తది. మనసు మొత్తం శూన్యం కావాల్సిన అవసరం లేదు శక్తి కావాలంటే. ఎంత గ్యాప్ ఉంటే అంత గ్యాప్‌లో నీళ్ళు పోయొచ్చు. మీ పాత్రలో ఎంత ఖాళీ ఉందో అంత ఖాళీ మళ్ళీ నింపొచ్చు. దేనితో? వాటర్‌తో. ఇక్కడ థాట్స్ ఎంప్టీ అయినయి. ఒక 2%, 2% ఎనర్జీ వస్తది. మీరింకా బాగా ధ్యానం చేసిండ్రు. 10% ఎంప్టీ అయింది మైండు. 10% ఎనర్జీ యూ ఆర్ రిసీవింగ్. సో, మీరెంత బాగా ధ్యానం చేస్తే అంత ఎక్కువ శక్తి తీసుకుంటుర్రు. రైట్ సార్. శక్తి తీసుకుంటున్నాం. బావుంది. వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్? శక్తి మీ శరీరం లోపల నాడీ మండల శుద్ధి స్టార్ట్ చేస్తది. ఏం స్టార్ట్ చేస్తది? ఇంతకుముందు శక్తిని మనం వేస్ట్ చేసుకున్నామని చెప్పినా గదా! కంటిన్యూయస్‌గా 24 గంటలు మైండ్‌తోనే పనిచేసి మెంటల్ ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోయింది. ప్రాణశక్తి అంతా డిప్లీట్ అయిపోయింది. డెఫిసిట్ ఉంది. మొత్తం బ్లాక్స్ ఏర్పడ్డాయి మన శరీరంలో. అవే జబ్బులు. జబ్బులకి టాబ్లెట్స్ గాదేసేది. ప్రాణశక్తిని నింపాలి. టాబ్లెట్ ఏస్తారు. తగ్గుతది. ఈడ స్టార్ట్ అయితది ఇంకొకటి. ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయితది. ఇక్కడ నుంచి కళ్ళకి షిఫ్ట్ అయితది. మీరేం చేస్తున్నారంటే, మీ ఇంట్లో ఉన్న చెత్తను బెడ్‌రూమ్‌లోంచి కిచెన్‌లోకి, కిచెన్‌లోంచి హాల్‌లోకి, హాల్‌లోంచి మళ్ళీ బెడ్‌రూమ్‌లోకి. ఆలోపు అది ఇంకా డీకంపోజ్ అయ్యి కంపు కొట్టడం స్టార్ట్ అయితది. మనందరం టాబ్లెట్‌లు, డాక్టర్లు పోకూడదా సార్ మరి? పొండి. ఇప్పుడు ఇంకా మీరు ధ్యానంలో మాస్టర్ ఏం కాలే. కానీ డాక్టర్లు పరిష్కారం చెప్తారంటుంది చూడండి. కాదు. ప్రాణశక్తి లోపం వల్ల వస్తాయి. సో, మరి శక్తి వచ్చి ఇదంతా క్లీన్ చేసుకుంటూ పోతది. అప్పుడు నొప్పులొస్తాయి. కూసోబుద్ధి గాదు. నుసులుతా ఉంటరు. నడుము నొప్పొస్తది. కళ్ళు లాగుతుండొచ్చు. ఏదో జరుగుతుంటది. ఏం జేయాలి సార్ అప్పుడు? అట్లాగే కూర్చోవాలి. సహనమే ప్రగతి. లేవనే లేవకూడదు. గంట అనుకున్నాం గదా! గంట సేపు కూర్చుందాం. ఓకే సార్. గంట సేపు కూర్చున్నాం. తర్వాత లేవండి. మీ పని మీరు చూసుకోండి. రోజు రెగ్యులర్ బేసిస్ మీద ధ్యానం చేయాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా స్నానం ఎలా చేస్తారో, ధ్యానం గూడా మీ జీవితంలో ఒక భాగమైతే, అప్పుడు మీ మైండ్‌లో
చిన్నప్పటి నుండి మీకు తగిలిన దెబ్బలు, భయాలు, అవమానాలు, ఫెయిల్యూర్సు, గత జన్మలవి గూడా ఇక్కడుంటాయి. మీరు మిమ్మల్ని ఎంతోమంది అవమానిస్తూ వచ్చిండ్రు ఎన్నో చోట్ల. అవన్నీ ఇక్కడున్నాయి. దాని పెయిన్ ఇక్కడుంది. సైకాలజిస్ట్ దగ్గరికి పోతారు చివరికి. పానిక్ అటాక్ వచ్చింది సార్ నాకంటారు. ఏం చేస్తాడు? మత్తు మందు గోలిచ్చి పడుకోబెడతాడు. ఈడ ఉన్నదాన్ని ఈడేం చేస్తాడు? ఏ టాబ్లెట్లు పనిచేయవు. ఇట్ షుడ్ బి క్లీన్డ్ ఔట్. మీ గతంలో ఉన్న మొత్తం అక్కడుంది. చిన్నప్పుడు స్కూల్‌లో అందరి ముందు, పిల్లల ముందు టేబుల్ మీదకి ఎక్కించి మీ సార్ చేసిన అవమానం ఇప్పటికి మీ లోపలుంది. ఆ గాయం మానలేదు. రకరకాల అనుభవాలున్నాయి. అవి మొత్తం పెయిన్‌ఫుల్లే ఉన్నాయి 99. అది క్లీన్ గావాలి. అప్పుడు మీ లోపల ఉత్సాహం చిన్న పిల్లోడిని చూడండి. వాడిని పట్టున కొడతాం. 2 నిమిషాలు ప్రపంచం అంతా ఏకం చేసినట్లు ఏడుస్తాడు. మూడో నిమిషం మళ్ళా ఎంత అమాయకంగా నవ్వుతాడు. వాడికి జ్ఞాపకం లేదు. వాడికి తెలియదు. దాన్ని వదిలేసిండు పూర్తిగా. దట్ ఈస్ ద సీక్రెట్. మనం గూడా ఏం గావాలంటే ఆ చిన్న పిల్లోల్లాగా గావాలి. అందుకే అన్‌లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ఇంటు ద కింగ్‌డమ్ ఆఫ్ గాడ్. చిన్న పిల్లోడిగా కానంత వరకు దేవుని సామ్రాజ్యంలోకి నువ్వు ప్రవేశించలేవు. అంటే ఆనంద స్థితిలోకి వెళ్ళలేవు. మరి చిన్న పిల్లోనికి మనకున్న తేడా ఏంది? హౌ టు బికమ్ ఎ చైల్డ్? చిన్న పిల్లోనికి మైండ్ ఖాళీగా ఉంటది. మన మైండ్ ఫుల్‌గా ఉంటది. మరి మనం చిన్న పిల్లోడిలాగా గావాలంటే దేర్ ఈస్ వన్ సొల్యూషన్ దట్ ఈస్ మెడిటేషన్. సో, మెడిటేషన్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. చెప్పండి. మనం చెప్పుకుంటాం. నా ఫస్ట్ ప్రయారిటీ ధ్యానమే. చెప్పండి. ఈ రోజు నుంచి నా యొక్క మొదటి ప్రాధాన్యత ధ్యానం. దాని తర్వాతే మిగిలినవన్నీ, తక్కినవన్నీ ప్రతిరోజు క్రమం తప్పకుండా నేను ధ్యానం జేస్తాను. కనీసం 3 గంటలు. అర్థమైంది గదా! మీ దుఃఖానికి, మీ భయానికి, మీ ఇన్‌సెక్యూరిటీకి, మీ జెలసీకి, మీ రివెంజ్‌కి, మీ చిరాకుకి, మీ డిప్రెషన్‌కి, పానిక్ అటాక్‌కి, మీ మైండ్ క్లారిటీ లేకపోవడానికి రకరకాల 1,00,000 తీసుకురండి. ఏది కారణం? అన్‌కంట్రోల్డ్ మైండ్, అనార్గనైజ్డ్ మైండ్, రాంగ్‌లీ ఫీడెడ్ మైండ్, నథింగ్ బట్ సబ్‌కాన్షియస్ మైండ్. చాలామంది అర్థం చేసుకోలేక సబ్‌కాన్షియస్ మైండ్ పవర్‌ఫుల్ అంటారు. యెస్. ఇన్ ఎ నెగెటివ్ వే ఇట్ ఈస్ మోర్ పవర్‌ఫుల్. ఇట్ ఈస్ కంట్రోలింగ్ యువర్ ఆల్ లైఫ్, ఎంటైర్ లైఫ్. మొత్తం మన జీవితాలన్నీ ఎవరి కంట్రోల్‌లో ఉన్నాయంటే, మన కంట్రోల్‌లో ఉన్నాయి. ఈ మైండ్‌లో ఉన్న లూప్ హోల్స్‌ని పట్టుకొని రాజకీయ నాయకులు, మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన నాయకులు, మన కార్పొరేటోళ్ళు, బిజినెస్ మ్యాన్‌లు, రియల్ ఎస్టేట్ పీపుల్ మనల్ని వాడుకుంటారు. మనం వాళ్ళ చేతుల్లో బలి పశువులము. వాళ్ళు కూడా ఇంకొకరి చేతుల్లో బలి పశువులనుకోండి. అది వేరే విషయం. వి ఆర్ ఆల్ విక్టిమ్స్. సార్ నేను మొన్న ఫ్లాట్ కొన్నాను తెలుసా? 5,00,000కి వచ్చాల్సింది గజము 2,00,000కే కొన్నాను. నువ్వు మొత్తానికే మోసపోయినావు పోరా నాయన. నిన్ను వాడుకున్నాడు వాడు. స్కెచ్ చేసిండు. ఈడ అదొస్తది, ఈడ అదొస్తది, ఈడ విమానం ఎగిరిపోతుంటది. ఈ నుంచి హెలికాప్టర్ వస్తది. కిందకెళ్ళి మెరైన్ ఇటు సముద్రం వస్తది, నదొస్తది అని చెప్తాడు. నువ్వు కొన్నావు. 5,00,000ది నాకు 2,00,000కే ఇచ్చిండు సార్. నువ్వు అన్నదమ్ములవా? పాలోడివా నీకియ్యడానికి? వాడు నీకు గాంగా ఇస్తా సార్ అంటాడు. చూసినావా నాకు గాంగ్ ఇచ్చిండు ఎవడు? వాడికి కూడా అదే సూత్రం వేస్తాడని తెలియదు. వి ఆర్ ఆల్ విక్టిమ్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్ వి డోంట్ నో. వి ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. వి ఆర్ ఆల్‌వేస్ డిసీవింగ్ అవర్ సెల్ఫ్ అండ్ డిసీవ్డ్ బై అదర్ పీపుల్. చీటెడ్ బై అదర్ పీపుల్. అంత బలహీనంగా ఉన్నాం మనం. అందుకే బద్రి సార్ వచ్చిండు. ఒకటే చెప్పిండు. "నువ్వు దేవుడివి. మనసు శూన్యమైతే తెలుస్తది. అనుకుంటే తెలీదు. కానీ ఫస్ట్ అనుకోవడం స్టార్ట్ జేయాలి." చెప్పండి. ధ్యానం, ధ్యానం, ధ్యానం. ఇది ఫస్ట్ ప్రయారిటీ. ధ్యానంలో జరిగేదంతా ఇంతకు మించి ఇంకేమీ లేదు. చక్కగా ధ్యానం చేద్దాం. ఒక పుస్తకం చెప్తాను. మీరందరూ పోయేటప్పుడు కొనుక్కొని పోండి. చిన్న పుస్తకం ఉంటది. పత్రి సార్ రాసిన 'ధ్యానం' అన్న పుస్తకం. ఏం పుస్తకం అది? దాంట్లో 3 ఉంటాయి. ధ్యానము, ధ్యానం వల్ల లాభాలు, ధ్యాన అనుభవాలు. చిన్న పుస్తకం. రూ. 50 ఉంటది. ఆ బుక్కును ప్రతి పదాన్ని అద్భుతంగా చదవండి. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం ఇప్పుడు మళ్ళీ. ఎప్పుడు దొరికినా, టైం దొరికినా మనం ఏం చేస్తామంటే స్విచ్ ఆఫ్ అవర్ మైండ్. ఓకే. కళ్ళు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస. 5 మినిట్స్ ఓన్లీ. శ్వాస మీద ధ్యాస. ఓన్లీ బ్రెత్. ఫర్గెట్ ఎవ్రీథింగ్.
ఇప్పుడు, ఇక్కడ, ఈ క్షణంలో ఉందాం. గతాన్ని మర్చిపోదాం. భవిష్యత్తుని వదిలేద్దాం. కేవలం శ్వాస మీద ధ్యాస. ఎన్నో ఆలోచనలొస్తూ ఉంటాయి. మన పని వాటిని పక్కన పెట్టడమే. మళ్ళీ శ్వాస దగ్గరికి రావాలి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, ఈ 2 రోజుల సెషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను ఒకసారి. దాదాపుగా మనకి 8 మంది స్పీకర్స్ వస్తారు. ఈరోజు, రేపు మొత్తం రేపు నైట్ 10 వరకు కూడా ఉంటుంది. నైటు. ఇవాళ కూడా నైట్ ఈరోజు మార్నింగ్ 10:00కి స్టార్ట్ అయింది. నైట్ 10 వరకు ఉంటుంది. మళ్ళీ రేపు మార్నింగు 5:00కి రావాలి ఇక్కడికి. అర్థమైంది కదా! 5-6:30 మెడిటేషన్ ఉంటది. మళ్ళీ ఒక సెషను. మధ్యలో కొంచెం గ్యాప్ ఇంకొక సెషను. తర్వాత ఇగ వీలైతే ఇవాళ సాయంత్రం మనము ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. గ్రీన్ ఎర్త్ అని ఒక సెంటర్ మంచి నేచర్ ప్లేస్ ఉంటది. అక్కడికి ఏ టైంలో తీసుకెళ్ళాలనేది కొంచెం పర్మిషన్ తీసుకొని ఈరోజు గాని, రేపు గాని ఉంటుంది. చక్కగా అక్కడికెళ్ళి కూడా ధ్యానం చేయొచ్చు. బావుంటుంది. నల్లమల్ల ఫారెస్ట్‌కి ఆనుకునే ఇదంతా అదే కదా! సో, బావుంటుంది అక్కడ. అక్కడికెళ్ళొచ్చు. రైట్. సో, టైమ్ టు టైమ్ ఇక్కడికొద్దాము. ఫుడ్ టైమింగ్‌లో అక్కడ ఫుడ్ తీసుకున్న తర్వాత మీకు జనాలొచ్చేలోపు మీరేం చేయాలంటే ఒకటే కాన్సెప్ట్. ఈడ ఉన్నంత సేపు వీలైనంత ఎక్కువ టైము ఇక్కడొచ్చి కూర్చొని క్లాస్ స్టార్ట్ అయ్యేంత వరకి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఉండండి. టైం వేస్ట్ చేయొద్దు. ఇంత శక్తి క్షేత్రానికి మీరు టైం తీసుకొనొచ్చిండ్రు. ఈ టైం వృధా చేయొద్దు. ఇక నుంచి ధ్యానాన్ని తీసుకొని పోదాం. విందాం. మళ్ళీ మననం చేసుకుందాం. సో, ఇప్పుడు ఒక్క 10 నిమిషాలు జస్ట్ మీరట్లా రిలాక్స్ అయ్యి 5 మినిట్స్ చాలా 5 మినిట్స్? కావాలన్నా గ్యాప్ లేదంటే మళ్ళీ ఇంకో గంట క్లాస్ కావాలా? గ్యాప్ కావాలంటే వాళ్ళ చేతులు లేపండి. సరే ఒక 5 మినిట్స్. ఆ! మళ్ళీ 5 మినిట్స్‌లో త్వరగా ఇక్కడ రండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. ఇంతకుముందు పీఎస్ఎస్ఎంలో పైమా అనే ఒక వింగ్ ఉంది. ఇప్పుడు మధ్యకాలంలో కొన్ని రోజుల పాటు అది మళ్ళీ యాక్టివిటీస్ తగ్గించిండ్రు. ఒక 4 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేసి యూత్ విభాగాన్ని ఎంకరేజ్ చేయడానికి పత్రి సారు స్థాపించినటువంటి పైమా. పైమా ఏంటి అనేది విశ్వనాథ్ చెప్తాడు. సో, విశ్వనాథ్ గురించి నేను ఒక మాటలో చెప్తాను. సో, కర్ణాటకలో ఇంతకుముందు కర్ణాటకకు ఇన్‌చార్జ్ ఉండేవాళ్ళు ఈ అబ్బాయి. సో, సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూనే పిరమిడ్ సొసైటీలోకొచ్చి స్వయంగా ధ్యానం నేర్చుకొని చక్కగా యూత్ వింగ్ అందరికీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బెంగుళూరులో ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ పోయినసారి కర్తాల్లో కూడా అద్భుతంగా మన ధ్యానమాచక్రంలో అంతకుముందు ధ్యానమాచక్రంలో కూడా యూత్‌కి సంబంధించిన వర్క్స్ చేస్తుంటాడు. సో, ఆన్‌లైన్‌లో కూడా ఎన్నో సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ టాపిక్‌లో తను ఏ టాపిక్ చెప్తారో మనం చక్కగా విని దాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం. సో, విశ్వనాథ్‌కి గట్టిగా వెల్కమ్ చెప్తూ తన సందేశాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ అన్న. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము అన్నకి గట్టిగా చప్పట్లు కొట్టాం. చాలా అద్భుతంగా ధ్యానం అంటే ఏంటి? ధ్యానం ఎందుకు చేయాలి? సో, మన బేసిక్ ఫౌండేషన్ మెడిటేషనే. స్పిరిచువాలిటీకి ఫౌండేషన్ ఈజ్ మెడిటేషన్. సో, అది చాలా అద్భుతంగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అన్న. నా పేరు విశ్వనాథ్ అండి. నేను బెంగుళూరు నుంచి వచ్చాను. సబ్జెక్ట్ చెప్పేదానికన్నా ముందు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలి. నేను ఎందుకు మెడిటేషన్ ఒక యంగ్‌స్టర్‌గా నేను ఎందుకు మెడిటేషన్‌కి వచ్చాను? మెడిటేషన్ రావడం వల్ల నా లైఫ్‌లో ఏం చేంజెస్ వచ్చింది? సో, ఇది మీతో ఫస్ట్ నేను షేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ నాకు మెడిటేషన్ గురించి ఏమీ తెలీదు. నేను అన్న చెప్పినట్టే ప్రతి ఒక్క గుడికి వెళ్ళడం, పూజలు చేయడం, ప్రతిరోజు పొద్దున్నే 4 గంటలకు లేవడం, ఇంటిలో దీపం పెట్టడం, జపం చేయడం, ఇవన్నీ చేసేవాడిని. హరే రామ హరే కృష్ణ మంత్రం 108 టైమ్స్ చెప్పడం, గుడికి వెళ్ళడం, గుడి దగ్గర సాయిబాబా గుడికి వెళ్ళడం, అక్కడ నా హాల్ టికెట్ పెట్టేసి నేను పాస్ అవ్వాలి అని కోరుకోవడం. సో, ఇవన్నీ చేశాను. ఎన్నో నదులకి వెళ్ళడం, అక్కడ ములగడం. ఓకే, ఇక్కడ ములిగితే మన కర్మలంతా పోతాయి, మనం మంచిదే చేద్దాం, మన అలవాట్లు మారిపోతాయి. బట్టలు వదలడం, మన పాత బట్టలంతా వదలడం. సో, ఇవన్నీ చేశాను. అయినా మళ్ళీ తాయెత్తులు కట్టుకోవడం. తాయెత్తులు కట్టుకున్నాను, ఇప్పుడు నా అలవాట్లు మారిపోతాయి. ఏమీ మారలేదు. నేను ఇవన్నీ చేశాను, ప్రాక్టికల్‌గా చేశాను.
నా జీవితంలో ఏ మార్పు రాలేదు. సో నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను. నేను అనుకున్నాను ఉండేది ఒకే లైఫ్. ఈ ఒక్క లైఫ్‌లోనే నేను అంతా సాధించాలి. సో ఈ ఒక థాట్ ప్రాసెస్‌లో నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. అండ్ నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో ప్రొఫెషనల్ క్రికెట్ కోచింగ్‌కెళ్ళాను. అండ్ డాన్స్ అంటే కూడా ఇష్టం. డాన్స్ క్లాస్ కూడా వెళ్ళాను. సో ఈ 3 ఫీల్డ్స్‌లో కూడా నేను అచీవ్ చేయాలి. ఈ ఒక థాట్ ప్రాసెస్‌లో ఉన్నాను నేను. ఎందుకు ఈ థాట్ ప్రాసెస్‌లో ఉన్నానో నాకు క్లారిటీ లేదు. జీవితం పట్ల నాకు ఎలాంటి క్లారిటీ కూడా లేదు. ఇంజనీరింగ్ కూడా చేయాలి, క్రికెట్ కూడా చాలా అద్భుతంగా ఆడాలి, డాన్స్ కూడా చాలా అద్భుతంగా చేయాలి. సో నేను ఏది చూస్ చేయాలి తెలీదు. సో ఇలాంటి సిచ్యువేషన్‌లో నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్‌లో 8 సబ్జెక్ట్స్‌లో ఫెయిల్ అయ్యాను. అంటే 3 చేస్తున్నాను కదా! ఎలా చేసేవాడినంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు. 2:00 to 5:00 ఎగ్జామ్ ఉందనుకోండి. 45 మినిట్స్ ఎగ్జామ్ రాసేది. 4:00 క్రికెట్ కోచింగ్ ఉంది. 45 మినిట్స్ ఎప్పుడెప్పుడు 45 మినిట్స్ అవుతదా? ఎప్పుడెప్పుడు పేపర్ సబ్మిట్ చేసి వెళ్దామా క్రికెట్ కోచింగ్‌కి. సో 45 మినిట్స్‌లో పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోయేవాడిని క్రికెట్ కోచింగ్‌కి. చూస్తే ఫైనల్‌గా 8 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యి ఇంట్లో ఉన్నప్పుడు నాకు అసలు ఏం చేయాలో తెలీదు. ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలో తెలీదు. అప్పుడు నా లైఫ్‌లో మెడిటేషన్ వచ్చిందండి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ వల్ల నా లైఫ్‌లో చాలా గొప్పదైన ధ్యానం వచ్చింది. సో ఎప్పుడైతే మెడిటేషన్ వచ్చిందో నాకు మెల్లమెల్లగా క్లారిటీ రావడం స్టార్ట్ అయింది. సో మెడిటేషన్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. సో ఎందుకంటే ఆ టైంలో సార్ ఎన్నో ఆడియోస్ రికార్డ్ చేసి పెట్టారు. pssmovement.org అనే వెబ్సైట్ మీరు ఎవరైనా చూడలేదంటే ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. pssmovement.org వెబ్సైట్లో ఎన్నో ఆడియోలు పత్రి సార్ది రికార్డ్ అయినాయి. దాంట్లో నేను ఒక ఆడియో విన్నాను. ఆ ఆడియో పేరు సంకల్ప శక్తి. ప్రతి ఒక్కరు వినాల్సిన ఆడియో సంకల్ప శక్తి. సంకల్ప శక్తిలో సార్ ఏం చెప్తారంటే మనకెన్నో జన్మలు ఉంటాయి. ఒక్కో జన్మలో ఒక్కో ఫీల్డ్ని ఎంచుకొని దాంట్లో మాస్టరీ చేయాలి. సో ఈ ఒక పాయింట్ మనకు ఎన్నో జన్మలు ఉంటాయి. ఒక్క జన్మలో ఒక్క ఫీల్డ్ని చూస్ చేసుకొని దాంట్లో మాస్టరీ అచీవ్ చేయొచ్చు అనే ఆ ఒక్క ఆడియో విన్నప్పుడు నా లైఫ్లో నాకు క్లారిటీ వచ్చిందండి. అంతవరకు నా లైఫ్లో క్లారిటీ లేదు. సో ఎప్పుడైతే ఆడియో విన్నానో అప్పుడు నేను డిసైడ్ చేశాను, లేదు నా లైఫ్లో నేను ఇంజనీరింగ్ చేయాలి. 2 ఇయర్స్ ఇంట్లోనే ఉన్నాను నేను. సెకండ్ ఇయర్ అయిన తర్వాత 2 ఇయర్స్ ఇంట్లోనే ఉండి ఎప్పుడైతే ఈ మెడిటేషన్ స్టార్ట్ చేసి ఈ యొక్క ఆడియో విని దాని తర్వాత పిరమిడ్ వ్యాలీలో ఒక స్పిరిచువల్ సైన్స్ వర్క్షాప్ జరిగింది. ఎప్పుడైతే స్పిరిచువల్ సైన్స్ వర్క్షాప్కి అటెండ్ చేసి ఒక 5 డేస్ ఉండే వర్క్షాప్లో అటెండ్ చేసి స్పిరిచువల్ సైన్స్ అర్థం చేసుకున్నానో, ఒక కర్మ సిద్ధాంతం, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇవన్నీ ఒక బ్రీఫ్గా అర్థం చేసుకున్నాను. అప్పుడు నేను హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశా ఫస్ట్. సో హ్యాపీనెస్ ఈజ్ అ మోస్ట్ అల్టిమేట్ థింగ్. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో అంతా మన దగ్గరికే వస్తుంది అనేది అర్థమైంది నాకు. సో అలా నా మెడిటేషన్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో మెడిటేషన్ చేస్తూ అప్పటి నుంచి నా లైఫ్లో నేను ఫెయిల్యూర్ అనేది చూడలేదు. ఏ ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్ అనేది చూడలేదు. ఎలా ఎగ్జామ్స్ రాసేవాడిని అంటే అప్పటి నుంచి ఫెయిల్ అయ్యాను కదా 8 సబ్జెక్ట్స్, మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఈవినింగ్ ఒక ఎగ్జామ్, 2 ఎగ్జామ్స్ ఒకే రోజు రాసేవాడిని. బట్ ఎక్కడ ఫెయిల్యూర్ అనేది లేదు. ఎందుకంటే నాకు క్లారిటీ వచ్చింది. మెడిటేషన్ చేయడం వల్ల నా కాన్సన్ట్రేషన్ పవర్ పెరిగింది, నా మెమొరీ పవర్ ఇంక్రీజ్ అయింది. నేను చదువుతున్నానంటే బిఫోర్ స్టార్టింగ్ ద స్టడీస్ 30 మినిట్స్ మెడిటేషన్ చేసి చదవడం. సో దీనివల్ల నా లైఫ్లో చాలా క్లారిటీ వచ్చింది. నా స్టడీస్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. సో అప్పటి నుంచి కంప్లీట్గా ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో ఐ క్లియర్డ్ ఆల్ ద సబ్జెక్ట్స్, ఐ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్. సో ఈ క్రమంలో ఎప్పుడైతే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటా మీతో. సో 2012లో మెడిటేషన్ స్టార్ట్ చేశాను. 2015లో నేను ఫస్ట్ టైం కడతాల్కి వచ్చాను ధ్యాన మహాచక్రానికి. సో అప్పుడు నేను 7th సెమ్ కంప్లీట్ చేసి ఇంకా 8th సెమ్కి వెళ్ళాలి. సో ఆ సిచ్యువేషన్లో మా ఫ్యామిలీ పరంగా మా నాన్నగారు ఒక బిజినెస్ చేసేవాళ్ళు. బెంగళూరులో మనకే ఓన్ హౌస్, ఓన్ కార్, మొత్తం వెల్ సెటిల్గా ఉన్నాము. సో సడన్గా ఒక్కరోజు ఏమవుతుందంటే బిజినెస్ మొత్తం లాస్ అవుతుంది. మాకు ఉండే ప్రాపర్టీ ఏదైతే ఇల్లు ఉందో, కారు ఉందో, మొత్తం వి లాస్ట్ ఎవ్రీథింగ్. ఈరోజు నా దగ్గర అంతా ఉందంటే రేపు ఏమీ లేదు. అలాంటి సిచ్యువేషన్లో మేము ఉన్నాను. బట్ అయినా నాకు ఉండేది ఒక్కటే మెడిటేషన్. సో ఈ సిచ్యువేషన్ వచ్చినా నేను 3 ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను కాబట్టి ఆ ఇంట్లో నేను ఒక 20 ఇయర్స్ ఉన్నా
ఏ ఒక్కసారి కూడా ఏడవలేదు, బాధపడలేదు. దానికి రీజన్ ఏంటి? మెడిటేషన్, స్పిరిచువల్ సైన్స్. ఎందుకంటే నాకు ఆల్రెడీ అర్థమైంది, ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ అంతా ఇట్ జస్ట్ కమ్స్ అండ్ గోస్, ఏది శాశ్వతం కాదు. సో ఈ ఒక అండర్స్టాండింగ్ వల్ల నాకు ఆ మూమెంట్లో అన్నీ పోయినా ఇంకా నేను 6 years ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి, 6 months కంప్లీట్ చేయాలి. అయినా నేను చేసింది ఒకటే, మెడిటేషన్. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉంటూ, మా రిలేటివ్స్ ఇంట్లో కొన్ని రోజులు ఉంటూ 6 months ఇంజనీరింగ్ కంప్లీట్ చేశా. నేను 6 years తీసుకున్నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడానికి, ఉండేది 4 years, బట్ 6 years తీసుకున్నా. బట్ ద బిగ్గెస్ట్ మిరాకల్ విచ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ ఇస్, ఈరోజు లాస్ట్ డే నా ఎగ్జామ్ అంటే నెక్స్ట్ డే నా చేతిలో జాబ్ ఉంది. మేము చూస్తాం చాలా, నేను నా ఫ్రెండ్స్నే చూశాను, నా ఫ్రెండ్స్ 4 yearsలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి స్పెషలైజ్ కోర్స్ చేసినా ఇంకా జాబ్ కోసం వెతుకుతున్నారు. బట్ నేను ఎప్పుడైతే మెడిటేషన్ని నమ్మానో, మెడిటేషన్ వల్లే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వస్తుందని నమ్మానో, ఆ మెడిటేషనే నాకు ఏ మూమెంట్లో ఏం అవసరం ఉందో అది తీసుకొచ్చి నాకు ఇచ్చిందండి. సో ఆ మూమెంట్లో నాకు జాబ్ అవసరం ఉందా లేదా? సో నెక్స్ట్ డే నాకు జాబ్ వచ్చింది. సో ఆ జాబ్ చేస్తూ మళ్ళీ నేను ఒక అద్దెకి ఇల్లు తీసుకుంటూ మా ఫ్యామిలీని అంతా ఒక చోట చేర్చి మెడిటేషన్ కంటిన్యూ చేశాను. సో నాకు మెడిటేషన్ ఎంత హెల్ప్ అయింది కదా నా లైఫ్లో, హెల్ప్ అయిందా లేదా? సో ఇంత హెల్ప్ అయింది కాబట్టి ప్రతి ఒక్క స్కూల్స్లో, కాలేజెస్లో వెళ్ళి నేను మెడిటేషన్ చెప్పడం స్టార్ట్ చేశాను. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. అండ్ ఈ యొక్క స్థితికి రావడానికి ఇంకో ఒక ముఖ్యమైన ఆడియో, పత్రి సార్ ఆడియో ఏంటంటే థాట్ పవర్. పత్రి సార్ ఇంకో ఆడియో కూడా చేశారు, థాట్ పవర్ మీద రికార్డ్ చేశారు. సో ఇవన్నీ ఎక్కడ అవైలబుల్ ఉందంటే pssmovement.org, ఆ వెబ్సైట్లో పత్రి సార్ ఆడియోస్ ప్రతి ఒక్కరు వినండి, మన లైఫ్నే చేంజ్ చేస్తుంది. సో ఆ ఆడియో థాట్ పవర్లో ఏం చెప్పారంటే, మనకు 4 రకాలైన ఆలోచనలు ఉంటాయని చెప్పారు, 4 types of thoughts. ఫస్ట్ థింగ్ ఇస్ డిసాస్టర్స్ థింకింగ్. అసలు మన వల్ల అవ్వదు, నువ్వు 100% ఫెయిల్ అవుతావు, నువ్వు 100% డ్రైవింగ్ చేయలేవు. ఇప్పటికీ డ్రైవింగ్ అంటే ఎంతమందికి భయం ఉంది? ఎంతమంది డ్రైవింగ్ నేర్చుకోలేదు? కార్ డ్రైవింగ్ ఇక్కడ భయం ఉంది కదా, నా వల్ల అవ్వదు, నేను డ్రైవింగ్ చేయలేను. మా రిలేటివ్స్ ఒక మేడము ఒకరున్నారు, మా పిన్ని, వాళ్ళ ఓన్ బైక్ ఉంది, బట్ వాళ్ళు డ్రైవ్ చేయరు. ఎందుకు? నా వల్ల అవ్వదు, ఆల్రెడీ డిసైడ్ చేసేసాం, డిసాస్టర్స్ థింకింగ్, నేను చేయలేను. ఇది డిసాస్టర్స్ థింకింగ్. నెక్స్ట్ నెగిటివ్ థింకింగ్, నా వల్ల అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మేబీ పాస్ అవుతానో లేదో, షూర్ కన్ఫర్మ్ లేదు. సో అది నెగిటివ్ థింకింగ్. నెక్స్ట్ పాజిటివ్ థింకింగ్, నేను చేస్తాను, నా వల్ల అవుతుంది, నేను డ్రైవింగ్ నేర్చుకుంటాను, నేను డ్రైవ్ చేయగలను, నేను పాస్ అవుతాను, ఒక కాన్ఫిడెన్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చి మిరాక్యులస్ థింకింగ్, నేను ఫస్ట్ టైమే నేర్చుకుంటా డ్రైవింగ్, ఒక్కసారికే నేర్చుకుంటా, దట్ ఈస్ మిరాక్యులస్ థింకింగ్. సో మన అందరికీ ఉండేది 4 types ఆఫ్ థింకింగే. ఇది క్లియర్గా పత్రి సార్ చెప్పారు థాట్ పవర్ అనే ఆడియోలో. సో ఎప్పుడైతే మనకు ఈ డిసాస్టర్స్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ ఉంటుందో దాన్ని ఎరేస్ చేసి, ఇప్పుడు బోర్డు పైన ఏమైనా రాస్తే ఎట్లా డస్టర్ తీసి ఎరేస్ చేస్తామో అలా మన మైండ్లో ఈ కైండ్ ఆఫ్ థాట్స్ ఉంటే దాన్ని ఎరేస్ చేసి మన థాట్స్ని మనము పాజిటివ్ థింకింగ్కి తీసుకెళ్ళాలి. సో పాజిటివ్ థింకింగ్ నుంచి అల్టిమేట్ థాట్ ప్రాసెస్ ఏంటి? మిరాక్యులస్ థింకింగ్. సో నేను ఎలా మిరాక్యులస్ థింకింగ్ అంటే ఏంటి ఎలా అని ఆలోచించినప్పుడు, సో మిరాక్యులస్ థింకింగ్ వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందని నా అండర్స్టాండింగ్ ఏంటంటే, వాళ్ళు మైండ్ ఎప్పుడు ఎంప్టీగా ఉంటుంది. సో వాళ్ళు ఏమైనా జరగాలి, ఏమైనా కావాలంటే అప్పుడు మాత్రం ఆ థాట్ రిలీజ్ చేస్తారు. సో ఆ థాట్ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళలో ఉండే స్టోర్ అయిన ఎనర్జీ మొత్తం ఆ ఒక్క థాట్ పైనే ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, అది ఇమీడియట్గా మేనిఫెస్ట్ అవుతుంది. అలా ఎన్నో మిరాకిల్స్ మేము చూస్తాం, ఎన్నో యోగులు, అవధూతలు ఇలా అనుకుంటే అలా మేనిఫెస్ట్ చేస్తారు. ఎలా? బికాస్ దేర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎంప్టీ స్టేట్. సో వాళ్ళ ఎనర్జీ మొత్తం ఆ ఒక్క థాట్ మీద పెట్టగానే సృష్టిలో ఆ క్రియేట్ అనేది అయిపోతుంది. సో మేము ఎన్నోసార్లు వింటాం, వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ, వీ క్రియేట్ అవర్ ఓన్ లైఫ్ అని. అండ్ ఇప్పుడే అన్న కూడా చెప్పారు, అవర్ థాట్స్ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ, యద్భావం తద్భవతి అని. సో మన ఆలోచనలు, వి షుడ్ బి అవేర్. సో ఎంతో ఆలోచనలు వస్తూ ఉంటాయి.